హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. మీరు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు ఒక పెద్ద టీచర్ల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం టీచర్ల ఉద్యోగాల ఖాళీలు వచ్చేసి 11,062 ఉన్నాయి. వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, మరియు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇంకా నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా చూసినట్టయితే టీచర్స్ రిక్రూట్మెంట్లో ఇచ్చిన పోస్టులు మనం గమనించినట్టయితే ఫస్ట్ వన్ స్కూల్ అసిస్టెంట్, సెకండ్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్, థర్డ్ వన్ లాంగ్వేజ్ పండిట్, ఫోర్త్ వన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే పీఈటీ టీచర్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ అండ్ సెకండరీ లెవెల్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ 29 ఫిబ్రవరి 24న రిలీజ్ కావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూసినట్టయితే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారి అఫీషియల్ వెబ్సైట్ అయిన schooledu.telangana.gov.in మార్చి 3వ తారీఖు నుండి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ జూన్ 20వ తారీఖు వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసినట్టయితే 11,062 పోస్టులు గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ కింద రిలీజ్ కావడం జరిగింది. అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ని క్లియర్గా చెక్ చేసుకున్నాకే అప్లై చేయాలి అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను నోటిఫికేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిఎస్సికి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఫీ పేమెంట్ విషయానికి వస్తే అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ 1000 రూపీస్ ఫీ పే చేయాలి. ఫీ పేమెంట్ ఓన్లీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. వన్స్ పేమెంట్ అయిపోగానే ఒక యూనిక్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది. అది మీరు పేమెంట్ చేసిన దానికి ఒక రెఫరెన్స్ ఐడి మాత్రమే. ఇంకా అప్లికేషన్ ఫిల్అప్ ఉంటుంది. 2023లో అప్లై చేసిన వారు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 2023లో అప్లై చేసి ఫీ పే చేసింటారు కదా, వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక యూజర్ గైడ్ లాగా ప్రిపేర్ చేసి వారి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ యూజర్ గైడ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూజర్ గైడ్ అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే నేను వీడియో త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. అప్లికెంట్స్ అప్లై చేసేటప్పుడు రీసెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుందని పర్టికులర్గా మెన్షన్ చేశారు. టోటల్ 11 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని ఇచ్చారు. అవి చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి. మీకు దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రంలోని ఎగ్జామ్ రాయడానికి ప్లాన్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆర్డర్ వైజ్గా మీకు ఏవేవి దగ్గరలో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకసారి చెక్ చేద్దాం. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఈ జాబ్స్కి రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసి టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ ద్వారా వెయిటేజ్ మార్క్స్ని తీసుకుంటామని చెప్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఏపీ టెట్ 2014 జూన్ 2వ తారీఖు కన్నా ముందే రాసి ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, పీఈటీ టీచర్స్ వారికి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి ప్యూర్లీ మెరిట్ బేసిస్ వచ్చిన వారికి మాత్రమే రోస్టర్ సిస్టమ్ ద్వారా అలాట్ చేస్తామనేసి ఇచ్చారు.
దీన్ని కూడా గమనించండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా రిలేటెడ్ స్పెషలైజేషన్లో డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దానితో పాటు బీఈడి కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మరియు టీఎస్ టెట్ పేపర్ 2లో కానీ, ఏపీ టెట్లో కానీ, సీటెట్లో కానీ పాస్ అయి ఉండాలి. ప్రతి డిగ్రీలోనూ 50% మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి మాత్రమే 45% మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటేనే ఎలిజిబిలిటీ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీకి అప్లై చేసే వాళ్ళకి డిఫరెంట్గా క్వాలిఫికేషన్ ఇచ్చారు. అది చూసినట్టయితే డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఏదైనా డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి అట్లీస్ట్ 1 year అయినా రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండాలి. లాంగ్వేజ్ పండిట్ విషయానికి వస్తే సేమ్ స్కూల్ అసిస్టెంట్ లాగానే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇంకా లాంగ్వేజెస్ కాబట్టి ఓన్లీ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతే. రిమైనింగ్ టోటల్ సేమ్ క్వాలిఫికేషన్. ప్రతి ఒక్క లాంగ్వేజ్కి క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏజ్ ఎలిజిబిలిటీకి సంబంధించి 18 years to 46 years దాకా ఇచ్చారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇచ్చారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గురించి కామన్గా అడిగే డౌట్స్ వచ్చేసి జీ అంటే ఏంది, ఎల్బి అంటే ఏంది అని చాలా మందికి డౌట్ ఉంది. జీ అంటే గవర్నమెంట్ స్కూల్స్, అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్సే, కాకపోతే టౌన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, మండల పరిషత్ స్కూల్స్ కానీ ఉంటే అవి గవర్నమెంట్ స్కూల్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఎల్బి వచ్చేసి లోకల్ బాడీస్ అని అర్థం. లోకల్ బాడీస్ అంటే మండల్ లెవెల్లో కానీ, గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ అండ్ మండల పరిషత్ ప్రైమరీ హై స్కూల్స్ కలిపి లోకల్ బాడీస్ అనేసి అంటారు. ఇంకా శాలరీ విషయానికి వస్తే సెలెక్ట్ అయిన వారికి జాబ్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. మేబీ శాలరీ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 30,000 to 50,000 వరకు ఉండొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ డిఎస్సి ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చేసి జూలై 1st weekలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇన్ కేస్ మీరు ఫాలో అవున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ నీడ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.